సుమారు 3 దశాబ్దాల క్రితం ఆ గ్రామం చివరన ఒక పాత ఇల్లుండేది. ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. అందులో ఒక ఆకతాయి యువకుడు ప్రతి రాత్రి తాగి డప్పు కొడుతూ గ్రామమంతా తిరుగుతూ వాళ్లకు నిద్ర లేకుండా చేసేవాడు. గ్రామస్తులు అతని తల్లిదండ్రులకి చెప్పి ఆపించాలని ప్రయత్నించారు. కాని ఆ యువకుడు ఎవ్వరి మాట వినిపించుకోలేదు. చివరికి తండ్రి అనుకున్నాడు, నా కొడుకు నాయనమ్మ మాటైతే వింటాడు అని తన తల్లిని ఊరికి పిలిపించాడు. ఒకరోజు ఆ యువకుణ్ణి కూర్చోబెట్టి ఆ వృద్ధురాలు మందలించింది, ఇలా పిచ్చిగా ప్రవర్తించకు అని. గ్రామస్తులు తల్లిదండ్రులు చూస్తుండగా ఆ యువకుడు కోపంతో ఊగిపోయాడు. ఎదులుగా ఉన్న ఒక పెద్ద బండరాయితో తన నాయనమ్మని అక్కడికక్కడే చంపేశాడు. అది చూసి తల్లిదండ్రులు గ్రామస్తులు కలసి ఆ యువకుణ్ణి ఒక చెట్టుకు కట్టేసి బాగా కొట్టారు. అతణ్ణి అలాగే వదిలేసి అందరూ చనిపోయిన ఆవిడ అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి చెట్టు కింద సొమ్మసిల్లిపడి ఉన్న అతడిని ఒక పాము కరిచింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. గ్రామస్తులు పీడ వదిలింది అని సంతోషించారు. కాని అతన్ని పాతిపెట్టిన 4వ రోజు నుంచి గ్రామంలో మళ్లీ డప్పు శబ్దం మొదలైంది. గ్రామస్తులు కోపంతో ఎవరు చేస్తున్నారని వెతికారు. అప్పుడు గ్రామం నడిబొడ్డులో ఒక భయంకరమైన ఆకారం కూర్చుని డప్పు కొడుతూ కనిపించింది. ఒక యువకుడు ధైర్యం చేసి ఆ ఆకారానికి దగ్గరగా వెళ్ళాడు. అంతే, అతని చెవుల్లోంచి రక్తం కారి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత డప్పు శబ్దం దగ్గరగా విన్నవాళ్లంతా కొన్ని రోజుల్లోనే ఒక్కొక్కరిగా మరణించారు. అప్పటినుంచే ఆ గ్రామంలో రాత్రి నిద్రపోవాలంటే చెవుల్లో దూది పెట్టుకోవడం అలవాటైంది. ఈ సంఘటన జరిగి 3 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రిపూట డప్పు శబ్దాలు వినిపిస్తాయట. అందుకే అక్కడ నిద్రపోవాలంటే చెవుల్లో దూది తప్పనిసరి.